ఆత్మబంధువులందరికీ ఆత్మ నమస్కారాలు. స్వర్ణామృతం, ఒక యోగిని ఆత్మకథ. ద అన్టోల్డ్ స్టోరీ ఆఫ్ PSSM. 4వ సెషన్లోకి ఎంటర్ అయిపోదాం. నా పెద్ద అల్లుడు శ్రీనివాస్ రెడ్డి. శ్రీనివాస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇంతకుముందే పరిణిత గురించి చెప్పినప్పుడు శ్రీను గురించి చెప్పాను. ఇప్పుడు తాను ఎలా నిర్దేశక బోధకునిగా ఉన్నాడు అనే విషయాన్ని మీతో పంచుకుంటాను. అప్పట్లో మహదీపట్నంలో ఉంటూ ధ్యానం కోసం మా ఇంటికి వచ్చేవాడు. పత్రి సార్ను తన బైక్ మీద ప్రచారానికి తీసుకుని వెళ్ళేవాడు. అతను న్యూటన్ బావమర్ది అని చూసేదాన్ని తప్ప అంతకు మించి వేరే అభిప్రాయం లేదు. ధ్యానంలో ఏముందో తెలుసుకోవాలని ధ్యానం చేసేవాడు. తరువాత ఎంతో సంతృప్తి పొందాడు. పత్రిగారితో పాటు నేనంటే ఎంతో అభిమానం. పిల్లలను ఎంతో శ్రద్ధగా చూసుకునేవాడు. ఒక సంరక్షకుడిలా ఉండేవాడు. పత్రిగారు ధ్యాన ప్రచారం అంటూ పెద్దగా ఇంట్లో ఉండేవారు కాదు. అప్పట్లో శశితో పాటు సీను కూడా ఉండేవాడు. తనకు పుస్తకాల మీద బాగా ఆసక్తి. న్యూటన్ దగ్గర చాలా పుస్తకాలుండేవి. అవన్నీ బాగా చదివి ఎంతో జ్ఞానం సంపాదించాడు. నాకు ఆధ్యాత్మికంగా ఏ సందేహాలున్నా సీనునే అడుగుతాను. నా సందేహాలు, నా అనుభవాలు, నా అనుభూతులు అన్నీ అతనితోనే చెప్పేదాన్ని. ఒకసారి కారణం లేకుండా ఎందుకో కడుపులో బెంగ కలుగుతోంది. అప్పుడు సీను, మీలాగే కొన్ని సమాంతర ఆత్మలు ఉంటాయి. అవి ఎటువంటి అనుభూతులు చెందుతూ ఉంటే మనకు అదే అనుభూతి కలుగుతుంది. అవి బాధపడినప్పుడు మనకు బాధ కలుగుతోంది అని సందేహ నివృత్తి చేసేవాడు. సీను చెప్పింది నిజమే. మన వాళ్ళు అంటుంటారు కదా, నీలాగే 7 మంది ఉంటారు అని. అది ఏదో తమాషాకు చెప్పింది కాదు. వేరువేరు ప్రదేశాలలో, వేరువేరు పరిస్థితులలో, వేరువేరు గర్భాలలో ఒకే కాలంలో జన్మ తీసుకోవడం జరుగుతుంది. అప్పుడు వారి సమస్యలో ఉన్నప్పుడు, వారు తీవ్ర వేదనలో ఉన్నప్పుడు మనకు అకారణంగా అటువంటి స్థితులు కలుగుతాయి. అప్పుడు మనం వాటిని అలాగే వదిలిపెట్టాలి. అది వాళ్ల పాఠం. వాళ్లే డక్కా ముక్కీలు తిని నేర్చుకుంటారు. మనం ఆ సమయంలో మనను కోల్పోయి నకిలీ అవుతాము అని చెప్పేవాడు. ఇలాంటివి ఎన్నో మార్లు జరిగింది. అన్నిటికీ విడమర్చి చెప్పేవాడు. మేమిద్దరం కూర్చొని మాట్లాడుకుంటే అది పుస్తకాల గురించే ఉంటుంది. మా మున్ని ఎప్పుడూ అంటూ ఉంటుంది, నాతో కన్నా సీనుతోనే ఎక్కువగా మాట్లాడతావు అని. సీను ఇచ్చే వివరణతో నా ఎంతో స్పష్టత కలుగుతుంది. మనస్సు తేలికవుతోంది. ఉల్లాసంగా మారతాను. మన మనస్సు విస్తరిస్తోంది. ఇలా ఏది అడిగినా వెంటనే జవాబు చెప్పేస్తాడు. పుస్తకాలలో వ్రాసింది వారి వారి అనుభవాల సారమే కదా. దాంట్లో నుంచి మనం ఎంతో గ్రహించవచ్చు, నేర్చుకోవచ్చు. మనం ఒక రోడ్డు వెంబడి ప్రయాణాలు చేసి వచ్చినప్పుడు మనం ఆ రోడ్డు గురించి, రోడ్డులోని ఎత్తు పల్లాల గురించి అడిగిన వారికి ఎలా వివరించగలమో, అలాగే జీవితంలో సమస్య వచ్చినప్పుడు అది ఎందుకు వచ్చింది, ఎలా పోతుంది అని చెప్పి ఉపశమనాన్ని కలిగించేవాడు. ఇందుకే సీను నా ఆధ్యాత్మిక శిక్షకుడు మరి నిర్దేశకుడు అని చెప్పవచ్చు. క్లాసులు చెప్పినప్పుడు సాధికారతతో గంట కొట్టినట్లు చెప్పగలడు. నేను ఎప్పుడైనా అతనితో కలిసి క్లాసులకు వెళ్ళినప్పుడు, మేడం మీరుంటే నేను వేదిక మీద మాట్లాడలేను, నేను బాగా తిడతాను, మీ ముందు అలా తిట్టడం కష్టం అని అంటాడు. మామూలు అయితే మొహమాటస్తుడే, కానీ వేదిక ఎక్కాడంటే, క్లాసు చెప్పాలంటే ఆ పార్శ్వమే వేరు. ఏదైనా పుస్తకం గురించి అడిగితే దాని గురించి మొదట నుంచి చివరి వరకు మాట్లాడతాడు. సీను సిగ్గరి, ఎక్కువ మాట్లాడ్డు. చిన్నపిల్లవాడి మనస్తత్వం. ఏదైనా కొత్త షర్టు తీసుకుని వెళ్ళి ఇస్తే వెంటనే వేసుకొని సంబరపడిపోతూ ఉప్పొంగిపోతాడు. మనం ఆనందంతో ఇచ్చినప్పుడు అతను స్వీకరించిన తీరు మనల్ని ఎంతో తృప్తినిస్తుంది. అలాగే చిన్నల్లుడు మిహిర్ కూడా షర్టు ఇస్తే వెంటనే వేసుకుంటాడు. నన్ను సాసుమా అని పిలుస్తాడు. ఈ షర్టు కాస్త బిగుతయింది, కొంచెం పెద్దది కావాలని అంటాడు. సీను దగ్గర పెద్ద పుస్తకాల భాండాగారమే ఉంది. ఒక్కొక్క పుస్తకాన్ని చాలా క్షుణ్ణంగా చదువుతాడు. అందుకే గీతా సెరాడారియన్ తన తండ్రి రచించిన 100లాది పుస్తకాలు తనకి ఉచితంగా పంపించి తెలుగులో అనువాదం చేసుకోవడానికి అనుమతి ఇచ్చింది. పత్రిగారు తాను చదివిన తర్వాత ఆ పుస్తకాన్ని వేరే వాళ్ళకి ఇచ్చేస్తారు.
లేకపోతే మా ఇల్లంతా పుస్తకాలతో నిండిపోయేది. సార్ చేసేదే సరి అయినది. చదివిన పుస్తకాన్ని మనమే ఉంచుకోవడం కాదు, అది వేరొకరికి ఇచ్చినప్పుడు ఆ జ్ఞానం అందరికీ చేరుతుంది. ఒకసారి ఏమైందంటే, నేను ఊరి నుండి వచ్చాను. నా ఒళ్ళంతా ముళ్ళు గుచ్చుకుంటున్నట్లు ఉంది. నన్ను ముట్టుకుంటే నన్ను తాకుతున్నట్లు లేదు. లోపల ఏదో తల నుండి పాదాల దాకా తిరుగుతోంది. నేను స్పష్టంగా చూడగలుగుతున్నాను. పక్కనున్న వారితో చెప్తున్నాను, ఇప్పుడది నా కాళ్ళ దగ్గర ఉంది, నా పాదం గట్టిగా పట్టుకోండి. ఇప్పుడు నా తల దగ్గర ఉంది, నా తల పట్టుకో అని చెప్తున్నాను. ఏదో ప్రతికూల శక్తి నా లోపల ప్రవేశించింది. అది నాలో తిష్టవేయాలని చూస్తోంది. కానీ నా ఆత్మ ఒప్పుకోవడం లేదు. ఇలా 5 రోజులు రేయింబవళ్ళు అవస్థపడ్డాను. అది రంగుల రాట్నంగా నా శరీరం అంతా తిరుగుతోంది. నాకు తట్టుకోవడం కష్టంగా ఉంది. మొదట ఒళ్ళంతా ముళ్ళు గుచ్చినట్లు ఉంటుంది. స్పర్శ జ్ఞానం పోయింది. తరువాత శరీరం అంతా తిరుగుతోంది. అప్పుడే సీను నాకు ఎంతో సహాయం చేశాడు. అతనే చెప్పాడు, మీరు ఎవరికో స్వస్థత చేకూర్చారు. ఆ ప్రతికూల శక్తి మీపై దాడి చేసింది. మీ ఆత్మ, శరీరం రెండూ కూడా దాంతో పోరాడుతున్నాయి అని. ఇది చాలా పెద్ద అనుభవం నాకు. ఇంతకు ముందు మరెప్పుడు జరగలేదు. ఈ సమయంలోనే పత్రిగారు ఇంటికి వచ్చారు. ఆయన్ని గట్టిగా పట్టుకొని వదిలిపెట్టేదాన్ని కాదు. ఇది నన్ను వేపుకు తింటోంది. నా వల్ల భరించడ శక్యం కాకుండా ఉంది. నువ్వు నా దగ్గరే ఉండు, నన్ను వదిలిపోవద్దు. నువ్వు దాన్ని నా నుండి తీసేయి. నన్ను స్వస్థపరచమని మారాం చేశాను. నన్ను ఎవరో పట్టుకున్నారు, నన్ను విడిపించు అని అడిగేదాన్ని. రాత్రిళ్ళు నిద్ర పట్టేది కాదు. నిద్రలో ఏమవుతుందో ఏమో అనే భయం నిద్రపోయేదాన్ని కాదు. ఇట్స్ వెరీ బిగ్ అటాక్. పత్రిగారు, ఒక్క 2 రోజులు ఓచుకో, ఆ తరువాత దానంతట అదే నిన్ను వదిలిపోతోంది. కొంచెం ఓపిక పట్టు. ఏదైనా ఒక 5 రోజులో వారమో ఉంటుంది. ఆపై ఇంకేమీ జరగదులే అని ధైర్యం చెప్పారు. ఆ తరువాత 2 రోజులకు ఈయన చెప్పినట్లే అది తొలగిపోయింది. ఇవన్నీ స్పిరిచువల్ పెయిన్స్. నేను స్వస్థత చేసేటప్పుడు కూడా ఈ నొప్పులు భరించాను. స్వస్థత చేసే కొత్తలో దీనివల్లనే నాకు ఇలా జరుగుతోంది అనే ఎరుక నాకు ఉండేది కాదు. అప్పట్లో ఈయన స్నేహితుడి దగ్గర హోమియోపతి మందులు తీసుకునేదాన్ని. ఆయన 2 రోజుల ముందు మందు ఇచ్చి, ఇది శరీరానికి సంబంధించింది కాదు, ఆధ్యాత్మికతకు సంబంధించింది. ఈ మందులు పనిచేయవు, మీకు మీరే బాగు చేసుకోవాలి అని చెప్పేవారు. నేను స్వస్థత చేయడం మానేసి చాలా రోజులైంది. కానీ కొన్నిసార్లు నాకు తెలియకుండానే స్వస్థత అప్రయత్నంగా జరిగిపోతోంది. అంటే నీరు కొండపై నుండి కిందకు ఎలా జాలువారుతుందో అలాగా. ఏం లేదు, నేను జాలిపడ్డానంటే నా శక్తి వారికి వెళ్ళిపోతోంది. కొన్నిసార్లు నా ద్వారా ఎవరికి స్వస్థత జరిగింది అనే ఎరుక కూడా నాకు ఉండదు. ఈ అనుభవం వేరే వాళ్ళకైతే పిచ్చిపట్టి ఉండేది. కానీ సీను పక్కన ఉండడం వల్ల నా ప్రయాణం, నా అనుభవం సుఖంగా జరిగింది. మాస్టర్స్ ఇటువంటి దేహపరమైన ఎన్నో ఇబ్బందులు వచ్చినా వారు దీనిలో నుంచి నేను పోరాడి బయటపడడానికి సాయం చేసేవారు. నన్ను అంతగా వాళ్ళు సిద్ధం చేశారు. ఇక్కడ పత్రిగారు సీను నేను మళ్ళీ మారడానికి ఎంతో తోడు ఉండేవాడు. సీను నా బాధకు కారణం చెప్పేవాడు. పత్రిగారేమో నాకు ధైర్యాన్ని ఇచ్చేవారు. నాకు ఓర్పు ఎక్కువ, సహనంతో భరించేదాన్ని. అయినా కానీ తట్టుకోవడానికి వీలు కానంత బాధ ఉండేది. నాకే కాదు, నా నిర్దేశకునికి కూడా ఇది సవాలే. ఎందుకు జరిగిందో తెలుసుకొని చెప్పగలగాలి. ఇప్పుడేం జరుగుతుందో అర్థం చేసుకోవాలి. ఈరోజు ఇంతగా నిలబడ్డాను అంటే ఇటువంటి అనుభవాలు ఎన్నో, శారీరకంగా, మానసికంగా, హృదయపూర్వకంగా, హృదయపరంగా ఎన్నో అనుభవించాను. అన్ని సమయాల్లోనూ నాకు సీను అండగా ఉన్నాడు. అందుకే ఇంత స్థిరంగా నిలబడగలిగాను. ఇది 2002లో జరిగింది. అప్పటికే సీను అల్లుడయ్యాడు. సీను నా కుటుంబంతో నాకు కొంత పరిచయం ఉండేది. వారి తల్లి చాలా నెమ్మదస్తురాలు. ఎంతో స్నేహపూర్వకంగా మాట్లాడుకునేవాళ్ళం. కానీ హైదరాబాద్లో ఉన్నప్పటికీ ఆవిడను కలవడం తక్కువే. ఆవిడ రోజూ సీనుకు ఫోన్ చేసి మాట్లాడేది. తన అమ్మా నాన్నలు ఇద్దరు నిర్మల ఆత్మలు. సీను హైదరాబాదులో అమ్మా నాన్న దగ్గర పెరిగాడు. అక్క లక్ష్మి ఏమో వాళ్ళ అమ్మమ్మ దగ్గర కడపలో పెరిగింది. చాలా రోజుల వరకు
తనకు ఒక అక్క ఉందన్న సంగతే సీనుకు తెలియదట. ఆ తరువాత లక్ష్మి తన తమ్ముళ్ల చదువుల గురించి పట్టించుకునేది, ఆరా తీసేది, సంరక్షకురాలిగా ఉండేది. సీను మాత్రం జమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్యూర్ సోల్, నిజాయితీ, చిత్తశుద్ధి, అంకితత్వం, ఇంకా ఇలాంటి పదాలు ఎన్ని ఉన్నాయో అవన్నీ సీనుకు అన్వయిస్తాయి. అతని క్లాసులో ఒక స్పష్టత, మంచి క్లాస్ విన్నామనే సంతృప్తి కలుగుతుంది. సీనుది జెన్ మాస్టర్ బోధనలా ఉంటుంది. కొట్టినట్టుగా చెబుతాడు. మనసులో ఉన్న అడ్డంకులన్నీ పోతాయి. ముందు ధ్యాన సాధన చేయమని చెప్పేవాడు. మన బుద్ధి, నడవడిక, మాట తీరు, ప్రవర్తన మీద దృష్టి పెట్టమనేవాడు. దివ్యనేత్రం, సూక్ష్మ శరీర యానాలు ఆ తర్వాతే అంటాడు. అసలు అందరి దృష్టి పైలోకాల మీద ఉంది, కానీ మన కాళ్ళు భూమి మీద ఉండాలి. ఇక్కడ స్థిరత్వంతో ఉండండి. ఆ లోకాలు ఉన్నవి వాస్తవమే, కానీ ఇప్పుడు ఇక్కడ భూమి మీద ప్రస్తుత జన్మనే వాస్తవం. దానిని మర్చిపోకూడదు అంటూ గుర్తు చేస్తాడు. ధ్యానం చేయండి, మంచి పుస్తకాలు చదవండి, మంచి ఆలోచనలు చేయండి, దాన్నే నెమరు ఉండండి అంటూ బలంగా చెప్తాడు. ఇతని క్లాసుల ద్వారా పాత ఆలోచన విధానం అంతా మారిపోయి కొత్తగా ఆలోచించగలుగుతాము. ఈ కరోనా మహమ్మారి సమయంలో ఈయన 5 నెలలు హైదరాబాద్లో ఉన్నప్పుడు ఏ పుస్తకాలు సార్కు అందివ్వాలి అని తెగ వెతికి తెచ్చేవాడు. సార్ చెప్పే సబ్జెక్టులో తగిన పుస్తకాలు అందివ్వాలని తపన చెందేవాడు. ఎందుకంటే ఆ జ్ఞానాన్ని పత్రిగారు అందరికీ పంచుతారు కదా. పత్రిగారంటే ఎంతో అభిమానం. మమ్మల్ని ఇద్దరినీ ఒకేలా చూస్తాడు. తాను మాస్టర్స్కే మాస్టర్. స్వాధ్యాయ యోగా నిర్వహిస్తాడు. పిరమిడ్ సాహిత్యం అంటే మొదట గుర్తుకు వచ్చేది సీనునే, శ్రీనివాస్ రెడ్డి. నేను మొదటిసారి పత్రి మేడంను కర్నూల్లో పిరమిడ్లో పత్రి సార్ని కలవడానికి వెళ్ళినప్పుడు కలిశాను. సార్ ఇంకా టూర్ నుండి రాలేదు. తర్వాత పత్రిగారిని కలిశాను. మా కాలేజ్ ప్రిన్సిపల్ నరసింహారెడ్డి గారు వీరి కుటుంబానికి బాగా పరిచయస్తులు. 95లో నేను ధ్యానానికి వచ్చినప్పుడు మేడం చాలా స్థిరంగా ఉండేవారు. ఎటువంటి పరిస్థితులకు తొణికేవారు కాదు. ఒంటరిగా పరిస్థితులను చక్కదిద్దుకునేవారు. నాకు అప్పుడు అంత పరిచయం లేదు. నేను దగ్గర నుండి అన్నింటినీ చూశాను. మేడం చెప్పే చిన్న చిన్న పనులు చేయడం తప్ప సార్ చుట్టూ ఉన్నవారు రకరకాలుగా ఉండడం ద్వారా ఆవిడ ఎంతో బాధపడేవారు. మొదటి రోజుల్లో పత్రిజీ ఒక గురువులాగా ఉండేవారు కాదు, గొప్ప స్నేహితుడిలా ఉండేవారు. నాతో పాటు బైక్ మీద వచ్చేవారు. తన దగ్గర 200 ఉంటే మొదట బైక్లో పెట్రోల్ పోయించేవారు. పత్రిజీ స్నేహితుడు శ్రీనివాసరావుని కలిసేవారు. ఆయన 20-30 పుస్తకాలు కొనిచ్చేవారు. అందుకని వారి కొరకు గంటలు వేచి ఉండి వాటిని అందరి స్నేహితులకు పంచుకుంటూ సాయంత్రం ఇంటికి చేరుకునేవారు. రాత్రి భోజన సమయానికి ఎంత లేదనుకున్నా 6-7 మంది ఉండేవారు. వారికి భోజనం పెట్టకుండా పంపితే సార్ చిరుబురులాడేవారు. అంతమందికి భోజనాలంటే ఇంట్లో ఇబ్బంది. బియ్యం, పప్పు ఉన్నవో లేవో చూసుకోవాలి. వాళ్ళిద్దరూ మొహమాటస్తులే. ఎవరినైనా ఏదైనా అడగాలి అంటే బిగుసుకుపోతారు. అడగలేక చాలా నెమ్మదిగా చిన్న స్వరంతో మాట్లాడతారు. ఏ స్త్రీకైనా తన భర్త కాకుండా పరాయి వారికి అడగమంటే కష్టమే. నేను అన్నీ గమనించాను. అందరూ అనుకుంటారు వీళ్ళ పిల్లలను గురించి ఆలోచించరు, పట్టించుకోరు అని. అది అబద్ధం. పత్రి సార్ పిఎఫ్ పైన వచ్చే డబ్బును కూడబెట్టి పత్రి మేడం మున్నీకి టీవీఎస్ స్కూటీ కొనిచ్చారు. ఆ బండి ఇంటికి వచ్చినప్పుడు బండికి మున్నీకి అందజేస్తున్నప్పుడు సార్ ఎంత ఆనందపడ్డారో. అలాగే గుడ్డి ఇంజనీరింగ్ చదివేటప్పుడు తనకు స్కూటర్ కొనివ్వడానికి ఎంతో ఆరాటపడ్డారు. బ్యాంకులో లోన్ తీసుకోవాలంటే ఏ బ్యాంకు ఇవ్వలేదు. ఎన్నో తంటాలు పడి గుడ్డికి కొనిచ్చారు. ఆవిడ ఎప్పుడూ చేస్తాను అని మాట ఇవ్వరు. మాట ఇచ్చారంటే 600 చేస్తారు. ఈ 25 సంవత్సరాలలో పత్రి సార్ గురించి అందరికీ తెలుసు. ఇన్ని సంవత్సరాలకు పత్రి మేడం గురించి ఇప్పుడు తెలియరావడం చాలా సంతోషం. మేడం ఎన్నో భరించారు, మోసారు. అసలు అప్పట్లో కొందరు పత్రి దంపతుల మధ్య భేదాభిప్రాయాలు సృష్టించే ప్రయత్నం చేసేవారు. అన్నింటినీ తనలోనే ఇమిడ్చుకున్నారు. అప్పట్లో ఆవిడ చెప్పినా ఎవరు వినేవారు కాదు, విలువనిచ్చేవారు కాదు. ఒంటరిగా అన్నింటినీ ఎదుర్కొన్నారు. ఇప్పుడు మహిళా ధ్యాన మహాచక్రాలు అంటూ స్త్రీలకు చాలా ప్రాముఖ్యం ఇస్తున్నారు.
అప్పట్లో పురుషహంకారమే ఉండేది. అందరితోనూ అన్నింటి మీద ఆవిడ ఒంటరి పోరాటం చేసి దృఢమయ్యారు. ఆవిడ ఎప్పుడూ ఎవరు వచ్చినా సలహాలు ఇచ్చేవారు. ఇంకొకటి, విడాకులకు ఆవిడ పూర్తి వ్యతిరేకి. ఎంతటి వీలు కాని పరిస్థితులే ఉన్నా, చిత్రహింసలే పెట్టినా దాన్ని తట్టుకొని ఉండమనేవారే కానీ విడాకులు తీసుకోవడానికి ప్రోత్సహించేవారు కాదు. ఈ జన్మకు అతన్ని మీరే ఎంచుకుని వచ్చారు, ఎలాగో అలాగా సర్దుకుపోండి అనేవారు. వచ్చే జన్మలో మంచి పరిస్థితులు వస్తాయి, వివాహ బంధాన్ని నిలబెట్టుకోవాలి, అందరూ ఆనందంగా ఉండాలి అని పత్రిగారు అంటే అందరిలో పత్రిగారి కుటుంబం కూడా ఉంటుంది. ఇది అందరూ గుర్తించాలి. పత్రిగారిని అందరూ తమ ఇంట్లో మనిషిగా భావిస్తారు. పత్రిగారు అలాగే అందరినీ అనుకుంటారు. మరి పత్రిగారి కుటుంబాన్ని అందరూ అలాగే భావించాలి కదా. మాకు పత్రిగారు కావాలి కానీ ఆయన కుటుంబం వద్దు అని అనేవాళ్ళు చాలామంది. ఇది అన్యాయం కదా. పత్రిగారు మిమ్మల్ని కుటుంబంతో సహా స్వీకరిస్తున్నారు. మీరు కూడా పత్రిగారి కుటుంబాన్ని ఆదరించాలి కదా. అందరూ ఏమనుకుంటారు అంటే పత్రిగారి కుటుంబం మీద శ్రద్ధ లేదు కాబట్టి మనము పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని. అందరికీ అన్నీ ఉండాలి అని పత్రిసార్ కోరుకున్నప్పుడు పత్రిసార్కు కూడా అన్నీ ఉండాలి అని మనము కోరుకోవాలి కదా. పత్రిసార్ పిఎస్ఎస్ఎం పెట్టినప్పటి నుంచి వికేంద్రీకరణ పైన స్థిరంగా ఉన్నారు. 1995లోనే కొందరు సంస్థ పుంజుకుంటోంది, కేంద్రీకరణ చేయవలసిందే అన్నప్పుడు సార్ నో అన్నారు. మరలా 2013లో కూడా ఇదే అడిగినప్పుడు తిరిగి నో అని చెప్పారు. అదుపు చేయాలనుకున్న వాళ్ళు, నాశనం చేయాలనుకున్న వాళ్ళు ఎవరు ఇప్పుడు లేరు. కొందరు అప్పుడే పోయారు, కొందరు 25 సంవత్సరాల తర్వాత పోయారు. అటువంటి వారు పోవడం తథ్యం. ఉన్నా కూడా కొత్త వారికి అవకాశం ఇచ్చేవారు కాదు. పాతవాళ్లు పనులు చేయరు, భారాన్ని మోయరు. ఇవి పరిపాలనకు సంబంధించిన చిక్కులు. వీటిని పత్రిసార్ దగ్గరకు తీసుకువెళితే ఆయన ఏం చేస్తారు? సార్ ఎప్పుడు ఒకే ఆలోచనతో ఉంటారు, ధ్యాన ప్రచారం మాత్రమే. ఆధ్యాత్మిక చిక్కులకు పరిష్కారం చూపిస్తారు తప్పితే ఇటువంటివి విని ఊరుకుంటారు అంతే. గురువు అంటే అగ్ని. దానికి ఎంత దగ్గరగా ఉండాలి, ఎంత దూరంగా ఉండాలి అన్నది మనం తెలుసుకోవాలి. గురువు దగ్గరకు వెళితే అగ్గిలో మాడి మసైపోతాము. భయపడి దూరంగా ఉంటే ఆ వెచ్చదనాన్ని కోల్పోతాము. ఇది ఎవరికి వారు నిర్ణయించుకోవాలి. ఎంతోమంది ధ్యానులు సార్ మాకు హాస్టల్గా కనిపించారు అని చెప్పారు, చదువులో సాయం చేశారు, కాపాడారు అని అంటూ ఉంటారు కదా. మరి ఆయన తన స్వకుటుంబానికి ఏమీ చేయరా? చేస్తారు, కానీ ఆ కుటుంబం బయటకు చెప్పుకోవడం లేదు. ఒకసారి మా చుట్టాలబ్బాయి నన్ను, నువ్వు మెకానికల్ ఇంజనీర్ కదా, వేరే ఏదైనా చేయవచ్చు కదా అంటూ నన్నేదో అడుగుతూ ఉంటే సార్ మధ్యలో అందుకొని, అతను నీలాగా అత్యాశాపరుడు కాదు అని జవాబు ఇచ్చారు. తన వాళ్ల మీద ఈయన ఈగ వాలనివ్వరు. 1995లో మీకు పత్రిసార్ నచ్చితే 2022లో కూడా ఆయన మీకు నచ్చాలి. నచ్చలేదు అంటే మీరింకా ఎదగలేదు అని అర్థం. ఆయన ఎదుగుతూ పోతూ ఉన్నారు. ఆ ఎదుగుదలలో మనము సార్తో పాటు ఉండాలి. మేడం చాలా గంభీరంగా, మనోహరంగా ఉంటారు. ఒకసారి తిరుపతి భీమాస్ హోటల్లో కూర్చొని ఉన్నప్పుడు ఒకరిద్దరు అడిగారు, మీకు రాజకీయ నాయకులు రేణుకా చౌదరి సిస్టరా అని. ఆవిడ రాజకీయాల్లో ఫైర్ బ్రాండ్, అందంగా ఆకర్షణీయంగా ఉంటారు. సౌందర్యం మన ఆలోచనలో ఉండాలి. కేవలం నలుపు తెలుపులే కాకుంటే రంగవల్లిలాగా ఉండాలి. రాబోయే రోజుల్లో వర్ణ చికిత్స ఊపందుకుంటుంది. పత్రి సార్ అండ్ పత్రి మేడం బోత్ ఆర్ ఈక్వల్. వారిని గౌరవించండి ఫ్రమ్ యువర్ హార్ట్ అండ్ మైండ్. ఇదే పిఎస్ఎస్ఎంకు నేను చెప్పే గొప్ప మాట. ఫ్రమ్ శ్రీనివాస్ రెడ్డి సార్. నెక్స్ట్ చాప్టర్, పరిమళ, మిహిర్ సంఘవి. 1982లో రెండో పాప పుట్టింది. 7 నెలలు నిండేదాకా కర్నూలులోనే ఉన్నాను. అప్పుడు కూడా సదానంద యోగి గారికి భోజనం తీసుకుని వెళ్లేదాన్ని. సహాయానికి నూర్ మహమ్మద్ ఉండేవాడు. ఆ తరువాత హైదరాబాద్ వచ్చాను. 9వ నెలలో నొప్పులు వచ్చేసరికి మా పెద్దాడబడుచు ఉషాతో హాస్పిటల్కి వెళ్ళాను. ఆ రోజు కృష్ణాష్టమి. నాకు చూసే డాక్టర్ గుజరాతీయులకు కృష్ణాష్టమి చాలా ప్రత్యేకమైన పండుగ.
ఆవిడ ఆ రోజు సెలవు మీద ఉండి కాన్పు చేయడానికి రానన్నారు. నాకేమో ఆవిడే కావాలి. సహజ ప్రసవం వద్దు, ఆపరేషన్ చేయమని అడిగాను. ఎంతో నొప్పులు భరించాలి. చాలా భయంగా ఉంది. చివరకు ఆ డాక్టరే వచ్చి సిజేరియన్ చేశారు. ఆ సమయంలో హాంకాంగ్లో ఉండే బావగారు ఇండియాకు వచ్చి హైదరాబాదులో ఉన్నారు. పాపని చూడ్డానికి హాస్పిటల్కి వచ్చారు. పత్రిగారు గది బయట కూర్చొని తాపత్రయం అనే పుస్తకం చదువుతున్నారు. తమ్ముడిని చూడడంతో కంగ్రాచులేషన్స్ అన్నారు పాప పుట్టినందుకు. ఇక చూసుకో, ఏముంది కంగ్రాచులేషన్స్, ఇదేమన్నా గొప్ప పని అంటూ తన పోకడలో సమాధానమిచ్చారు. అంతే. మా బావగారికి కోపం వచ్చి వీరి చేతిలో ఉన్న పుస్తకాన్ని చింపి పోగులు పెట్టారు. అప్పట్లో వారిద్దరి మధ్య సంబంధాలు అలా ఉండేవి. బయట అంత గొడవ జరిగినా లోపలికి వచ్చిన పత్రి సార్ పాపని చూసి ఎంత తెల్లగా ముద్దుగా ఉంది అని పాప చేయి పట్టుకొని తన సంతోషాన్ని వెలిబుచ్చారు. బయట జరిగిన గొడవ ఇంత మాత్రం వారి ముఖాన ప్రతిఫలించడం లేదు. ప్రశాంతంగా ఉన్నారు. కాకపోతే వాళ్ళ అన్నగారితో మటుకు ఎప్పుడూ కొట్లాటే. రెండో కాన్పు కాబట్టి అమ్మ వాళ్ళ దగ్గరకు వెళ్ళకూడదని ఆసుపత్రి నుంచి నేరుగా అత్తగారింటికి వచ్చాను. నేనేమో పాపని చూసుకుంటూ ఇవేమీ పట్టించుకోకుండా ఉండేదాన్ని. పాపకు నామకరణం ఏర్పాటు చేశారు. ఈయనేమో పీటల మీద కూర్చోను, నన్నే చేసుకోమని మొండికేశారు. నేనేమో భయంతో అందరి దగ్గర ఒదిగి ఉండేదాన్ని. ఈయన నామకరణం వద్దనేసరికి వాళ్ళన్నకు ఇంకా కోపం వచ్చింది. నేనొక్కదాన్నే కూర్చున్నాను. పాపకు పరిమళ అంటూ నామకరణం చేశాను. పత్రిగారు గేటు దగ్గర కుర్చీ వేసుకొని కూర్చునేవారు. బావగారేమో ఇంటి లోపల నుంచి అరుస్తుండేవారు. ధ్యానం అంట. ఎందుకు ధ్యానం? పిల్లలను, సంసారాన్ని చూసుకోవాలి కానీ ధ్యానం అంటూ పిల్లలను రోడ్డు మీదకు వదిలిపెడతారా? ఇద్దరూ ఆడపిల్లలు. ఆడపిల్లల తండ్రిగా నువ్వు జాగ్రత్తగా ఉండాలి అంటూ అన్నదమ్ముల మధ్య కొట్లాటలు, చర్చలు ఉండేవి. ఇంట్లో తక్కిన వారందరూ భయపడుతుండేవారు. మా అత్తగారింట్లో కొన్ని రోజులుండి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాను. అప్పటికి మా తమ్ముడికి కూడా పెళ్లి అయింది. బేగం బజార్లో ఉండేవారు. మా మరదలు అంజలి చాలా బాగా చూసుకునేది. తను నా మరదలు అనేదానికన్నా నాకు మంచి స్నేహితురాలు. పాపతో ఎంతో సంతోషంగా గడిపేది. 2 నెలల తర్వాత కర్నూలుకు వచ్చాను. 2 పిల్లలు పుట్టిన తర్వాత నాకు తీరిక ఉండేది కాదు. ఫుల్లీ ఎంగేజ్డ్. పిల్లలిద్దరూ ఎంతో స్నేహంగా ఉండేవారు. చిన్న పాప పుట్టినప్పుడు మున్ని, మన చెల్లి ఎప్పుడు మనతోనే ఉంటుందా, నీతో పాటు మన ఇంటికి వచ్చేస్తుందా అని అడిగేది. స్కూల్ నుంచి వచ్చిన వెంటనే చెల్లితో ఆడుకునేది, చక్కగా చూసుకునేది. 2 పిల్లలు ఉన్నా కూడా సదానంద యోగి గారికి భోజనం తీసుకువెళ్లేదాన్ని. వీలు కానప్పుడు ఎప్పుడైనా నూరు చేత పంపించేదాన్ని. ఒక్కొక్కసారి గుడ్డిని కూడా తీసుకువెళ్లేదాన్ని. గురువుగారు నేను ఎత్తుకుంటాను ఇవ్వమ్మా అంటూ ఒడిలో పెట్టుకునేవారు. 2 పిల్లలు ఆ మహాత్ముడికి దర్శించుకున్నారు. కానీ గుడ్డి చిన్నపిల్ల, తనకు గుర్తుండకపోవచ్చు. గుడ్డి అంటే అందమైన ఆడబొమ్మ అని అర్థం. ఇది బొమ్మలా ఉండేదని అలా పిలవడం మొదలుపెట్టాను. ఇక అదే అందరికీ అలవాటయింది. ఈ చిన్నపిల్ల ఎప్పుడూ నా వెనకాలే ఉండేది. నా కొంగు వదిలేది కాదు. నన్ను వదిలి ఒంటరిగా ఉండేది కాదు. ఎవరి దగ్గరకు వెళ్లేది కాదు. బొమ్మలతో ఆడుకుంటున్నా, నేను ఎక్కడికైనా వెళ్తూ ఉన్నానని పసిగడితే చాలు, వెంటనే బొమ్మలు అక్కడ వదిలేసి ఇక నన్ను అతుక్కునిపోయేది. తిండి దగ్గర బాగా మారాం చేసేది. పేచీ పెట్టేది. పక్క ఇంట్లో పశువులు ఉంటే అవి చూపిస్తూ నోట్లో పెడితే మింగేది. మరలా ఏడ్చేది, నాకెందుకు పెట్టావు అంటూ. దాన్ని చంకనేసుకొని వీధంతా తిరిగేదాన్ని. ఒక పట్టాన తినేది కాదు. దానికి నేను తప్ప వేరే లోకం లేదు. ఒకరోజు ఏమైందంటే, పెద్ద పాపను స్కూల్ నుంచి తీసుకురావడం కోసం చిన్నదాన్ని నిద్రపుచ్చి బయట నుండి తలుపు వేసి వెళ్ళి మునిని స్కూల్ నుంచి తీసుకొచ్చాను. తీరా ఇంటికి వస్తే చిన్న పాప లేదు. వంటింటి తలుపు తీసుకుని బయటకు వెళ్ళిపోయింది. ఎక్కడ వెతికినా కనబడలేదు. 1 గంటన్నర దాటింది. భయమేస్తోంది. చీకటి పడుతోంది. వీధులన్నీ తిరుగుతూ పరిగెడుతూ ఏడుస్తున్నాను. నాతో పాటు మా ఇంటి ఓనర్ కూడా తిరుగుతోంది. చివరకు వీధికి అటువైపున ఉన్న మహిళా సభలో కూర్చొని బిస్కెట్లు తింటోంది. అసలు అంత పెద్ద రోడ్డు ఎప్పుడూ రద్దీగా ఉంటుంది. ఎలా రోడ్డు దాటి వెళ్ళిందో నాకు అర్థం కాలేదు. ఇంటి నుండి ఎందుకు వెళ్ళావు అని అడిగితే నన్ను ఎందుకు వదిలిపెట్టిపోయావు అని అడుగుతోంది. ఎప్పుడూ నా వెంట ఉంటుంది కదా. మెలకువ వచ్చేసరికి అమ్మ దగ్గరికి వెళ్ళాలని చేసిన ప్రయత్నం. అప్పుడు దానికి 2 ఏళ్ల వయసు. పెద్దమ్మాయి మున్నీని దగ్గరలోని శ్రీనివాస హై స్కూల్లో చేర్చాను. గుడ్డి చంటిది. ఆ తర్వాత గుడ్డి సాయి గ్రేస్ పబ్లిక్ స్కూల్లో వేశాను.
నాకు మొదటి నుంచి పిల్లలను పెద్ద స్కూల్లో చదివించాలని బలంగా ఉండేది. నేను మామూలు గవర్నమెంట్ ఎయిడెడ్ స్కూల్లో చదివాను కాబట్టి పిల్లలను కాన్వెంట్లో చదివించాలని పాటు పట్టుబట్టాను. పత్రిగారు కూడా పిల్లలిద్దరితో చక్కగా ఆడుకునేవారు, ముద్దు చేసేవారు, బాగా చూసుకునేవారు. అంటే రాత్రిపూట పాలు పట్టడం, ఏడుస్తుంటే భుజాన వేసుకుని సముదాయించడం, తెల్లవార్లు పాపను పెట్టుకుని పచాలు చేయడం. ఈయన ఇంటి దగ్గర ఉంటే పాపలను పెంచడంతో నాకు ఎంతో సాయంగా ఉండేవారు. పిల్లలిద్దరినీ స్కూటర్ మీద తిప్పేవారు. ఒక పక్క ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే సదానంద యోగి గారి దగ్గరికి వెళ్ళి వస్తూ గురు సాంగత్యం చేస్తూనే ఇంకో పక్క సంసారాన్ని చూసుకుంటూ 3 బాధ్యతలను అదే సమయంలో సక్రమంగా చక్కగా నిర్వర్తించేవారు. ఇప్పుడు చెబుతున్నారే సంసారంలో నిర్వాణమని, పత్రిగారు మొదట తన జీవితంలో తాను పాటించి చూపించారు. ఎప్పుడూ బాధ్యతల నుండి తప్పించుకోవాలనో పారిపోవాలనో చూడలేదు ఆయన. గుడ్డి కర్నూల్, నెల్లూరు, హైదరాబాదుల్లో చదివింది. ఇంటర్లో నెల్లూరులోని కోరా కాలేజీలో హాస్టల్లో ఉండి చదువుకుంది. అది న్యూటన్ వాళ్ళ నాన్నగారి కాలేజ్. శని ఆదివారాలు డార్విన్తో న్యూటన్ వాళ్ళ ఇంటికి వెళ్ళేది. న్యూటన్ తన చిన్నప్పటి నుండి పరిచయమే. కర్నూల్లో స్కూల్కి వెళుతున్నప్పుడు స్కూటర్ మీద తీసుకెళ్లేవాడు. న్యూటన్ వాళ్ళ అమ్మగారు కూడా ధ్యానం చేసేవారు. వాళ్ళ నాన్నగారు ఫిజిక్స్ లెక్చరర్. అందుకే తన పిల్లలకు న్యూటన్, ఐన్స్టీన్, డార్విన్, క్యూరీ అని పేర్లు పెట్టారు. చాలా మంచి కుటుంబం, మాకు చాలా దగ్గరైంది. గుడ్డి ఆ తర్వాత ఎంసెట్లో మంచి ర్యాంక్తో హైదరాబాద్లో మెకట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసింది. ఇంజనీరింగ్లో చేరినప్పుడు కౌన్సిలింగ్కి పొద్దున 10 గంటలకు వెళితే రాత్రి 8 గంటలకు మా వంతు వచ్చింది. 35,000 ఫీజు కట్టమన్నారు. నా దగ్గర 3,000 మాత్రమే ఉంది. వాళ్ళని అడిగితే ప్రస్తుతం 10,000 కట్టండి, రేపు 11 గంటల లోపు తక్కిన 25,000 కట్టాలి అని చెప్పారు. వెంటనే బయటకు వచ్చి 10,000 కావాలని 10-15 మందికి ఫోన్ చేశాను. ఎవరి దగ్గర సాయం దొరకలేదు. చివరకు స్పిరిచువల్ ఇండియా వేణుగోపాల్ రెడ్డి 10,000 తీసుకువచ్చి ఇచ్చినా మరునాడే తిరిగి ఇచ్చేయాలన్నాడు. అప్పటికి ఆ 10,000 కట్టి ఇంటికి వచ్చి అందరినీ అడగడం మొదలుపెట్టాను. అప్పుడు మారం శివప్రసాద్ 35,000 ఇవ్వడానికి ముందుకు వచ్చి 15 రోజుల్లోపు ఆ డబ్బు తిరిగి ఇవ్వాలి అని అన్నాడు. ఫీజులు కాకుండా పుస్తకాలంటూ ఇంకా బోలెడంత ఖర్చు ఉంది. నెల్లూరు సృజన మేడం ఇంకో 35,000 అప్పుగా ఇచ్చి 6 నెలల లోపు తిరిగి ఇచ్చేయాలంది. ఆ సమయంలో శ్రేయాన్స్ డాగా సాయం చేశాడు. ఆ సమయం మాత్రమే కాదు, ఇంజనీరింగ్ 4 సంవత్సరాలు ఫీజు కట్టే బాధ్యత తనే తీసుకున్నాడు. శ్రేయాన్స్ ఇచ్చిన డబ్బును మారంకు ఇచ్చి సృజనకు కొంతగా 6 నెలల్లో అప్పు తిరిగి ఇచ్చేశాను. మా అమ్మాయికి పుస్తకాలు కూడా సెకండ్ హ్యాండ్లో కొన్నాను. ఇలా పిల్లల్ని చదివించడానికి చాలా ఇబ్బంది పడ్డాను. మొదటి రోజు సీను తీసుకువెళ్ళి కాలేజీలో దింపాడు. కాలేజ్లో మెకట్రానిక్స్ డిపార్ట్మెంట్ లెక్చరర్స్ మా బావగారికి శిష్యులు. మెకట్రానిక్స్ అనే డిపార్ట్మెంట్ను క్రియేట్ చేసిందే ఆయన. మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఈ మూడింటిని కలిపి. గుడ్డి వారి గురువుగారి తమ్ముడి కూతురని తెలిసి రాయల్ ట్రీట్మెంట్ ఇచ్చేవారు. ఇంజనీరింగ్లో కొంతమంది స్నేహితులయ్యారు. వాళ్ళు ఇంటికి రావడం, కలిసి చదువుకునేవారు. అంటే ఒక పుస్తకాన్ని 4 పంచుకొని ఎవరి భాగం వారు చదువుతూ తక్కిన వారితో పంచుకునేవారు. అలా వాళ్ళ చదువు ఉండేది. ప్రతి సంవత్సరం శ్రేయాన్స్ కాలేజ్ ఫీజు కట్టడంలో నాకు చాలా తేలిగ్గా అనిపించింది. ఈ సమయంలోనే కాలేజ్కి వెళ్ళడానికి ఈఎంఐలో స్కూటర్ కొనిచ్చాను మొదటిసారి. అప్పట్లో శశి, ప్రేమ్ అని 2 ఎంసీఏ చదివే అబ్బాయిలు మా ఇంట్లో ఉండేవారు. గుడ్డిని చాలా జాగ్రత్తగా చూసుకునేవారు. తనకు రక్షకులుగా ఉండేవారు. ఇంటికి రావడం కాస్త ఆలస్యమైనా నాతో పాటు గేటు దగ్గర కాచుకొని ఉండేవారు. నన్ను సొంత తల్లిలా భావించేవారు. ఎప్పుడూ ఏ సమయంలో ఏ పని చెప్పినా చేసేవారు. వాళ్ళున్నప్పుడు ఇంట్లో మగపిల్లలు ఉన్నారనే ధైర్యం ఉండేది. పత్రిగారు ఇంటికి వచ్చినప్పుడు మాత్రం గుడ్డి స్నేహితులని ఇంటికి వెళ్ళిపోయేది. ఇంట్లో కొంత హడావుడి, చదువుకు ఆటంకం ఉండేది. సర్దుకోవడం, చేసుకోవడం కష్టమయ్యేది. ఈయన ఇంటి దగ్గర ఉండేది అప్పుడప్పుడు మాత్రమే. ఎప్పుడూ ధ్యాన ప్రచారం అంటూ బయట ఊళ్ళు తిరుగుతూ ఉండేవారు. ఆయన ఉన్నప్పుడు ఆయనకే నా ప్రాధాన్యత. ఆయన ఏమో ప్రజల మనిషి. తెల్లవారకు ముందే ఇంటి ముందు మనుష్యులు. వారికి అన్నీ సమకూర్చే బాధ్యత నాది. వచ్చిన వాళ్ళని చూసుకోవడంలో నేను నా పిల్లలను కొంత నిర్లక్ష్యం చేయవలసి వచ్చేది. ఇంటి బాధ్యతలు పక్కన పెట్టవలసి వచ్చేది. ఇటు ఆయన కాదు అని చెప్పలేను. ఇలా ఆయనను పిల్లలకు మధ్య నాకు ఘర్షణ ఉండేది.
సంస్థ పెరిగే కొద్దీ కొన్ని సర్దుబాట్లు, రాజకీయాలు, అహపు ప్రవర్తనలు చూసి పిల్లలకు నచ్చేది కాదు, విసుగుపడేవారు. గుడ్డికైతే ఒకానొక దశలో ధ్యానం మీదే విసుకొచ్చింది. ఇలానే ఇంజనీరింగ్ 4 ఏళ్లు శ్రద్ధగా చదివి మంచి మార్కులతో పాస్ అయింది. పత్రిజీ లక్ష్యం వెనుక ఆయన సంసారం, భార్య, పిల్లలు ఎంత రాపిడికి గురవుతారో ఎవరికీ తెలియదు. నా ఉద్వేగ అసమతుల్యాలు అన్ని మున్ని భరించేది. నేను పిల్లల భావాలను పట్టించుకోలేదు. నా ఇబ్బందులే వాళ్లతో పంచుకునేదాన్ని. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దట్ టుడే. యుక్త వయసులో పిల్లలపై చూపవలసినంత తల్లిదండ్రులుగా మేము చూపలేదు. పిల్లల్ని చదివిస్తే వాళ్ళు వాళ్ళ కాళ్ళపై నిలబడతారు అనేది నా అభిప్రాయం. బలమైన కోరిక. నేను చదువుకోలేదు, ఉద్యోగాలు చేయలేదు. వాళ్ళు చదువుకుంటే అవసరమైతే ఉద్యోగాలు చేయవచ్చు, ఆర్థిక స్వతంత్రతతో ఉండవచ్చు. అందుకే వాళ్లను వీళ్లను అడిగి మరీ చదివించాను. ఇలా ఇంజనీరింగ్ చివరి సంవత్సరం ప్రాజెక్టు కోసం చెన్నైలో హుండై కంపెనీలో చేస్తూ, చెన్నై సుబ్రహ్మణ్యం మన పిరమిడ్ మాస్టరే, వారింట్లో ఉండి చదువుకుంది. ఇంజనీరింగ్ అయ్యాక తనకు పెళ్లి చేయాలని నిర్ణయించి పెళ్లి చూపులు కూడా ఏర్పాటు చేశాను. గుడ్డి ఇంటి బయటకు వెళ్లి నిల్చొని వారితో మాట్లాడడానికి కూడా నిరాకరించింది. అప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు. పైగా ఇక్కడుంటే పిఎస్ఎస్ఎం నుండి ఎవరినో ఒకరిని తీసుకొచ్చి కట్టబెట్టేస్తారేమోనని భయం. అందుకే విదేశాలకు వెళ్ళింది. ఈ సమయంలోనే మా బావగారు అమెరికా నుంచి వచ్చారు. ఇప్పుడే పిల్లకు పెళ్లి ఏమిటి అని కోపగించి పై చదువులకు అమెరికా తీసుకువెళతా అన్నారు. మా అక్క ఎంఎస్ చేయడం కోసం దీని చేత అమెరికన్ కాలేజీలకు అప్లై చేయించింది. అలా చికాగోలోని ఇలినాయిస్ యూనివర్సిటీలో సీటు దొరికింది. వీసా అప్లై చేసేటప్పుడు మనకున్న ఆస్తులు తదితర వివరాలు చెప్పాలి. వీటికి కొన్ని డాక్యుమెంట్లు సిద్ధం చేసుకుంది. దానిలో కొంత తారుమారు ఉంది. అది పత్రికారికి తెలిసి కోప్పడ్డారు. రవంత కూడా సత్యం దూరం ఉండకూడదు ఈయనకు. ఎలాగో అలా సర్ది చెప్పి మొదట ఈయన దగ్గర అవుననిపించుకొని ఆపై వీసాకు వెళితే సుముఖంగా వచ్చింది. గుడ్డి వెళ్ళిపోతోంది అనుకుంటే నాకు కడుపులో బాధ. తనని పట్టుకొని పెద్దగా ఏడ్చాను. నువ్వు వెళ్ళిపోతే నేను ఉండలేను అంటూ. తనకు కష్టంగా ఉంది, కానీ బయటకు చూపించలేదు. అప్పుడే మా అక్క నాకు కంప్యూటర్ ఎలా వాడాలో నేర్పించింది. ఇంట్లో శశి ఉన్నాడు కదా, వాడు కొంత చెప్పేవాడు. ఈ కంప్యూటర్ నేర్చుకోవడం నాకు బాగా ఉపయోగపడింది. ఈ పిల్ల జ్ఞాపకాలతో నాకు పిచ్చెక్కినట్లు ఉండేది. దాంతో రాత్రంతా కంప్యూటర్ ద్వారా ధ్యాన ప్రచారం చేసేదాన్ని. ఈ సమయంలో మా అత్తగారు నన్ను ఎంతో బాగా చూసుకునేవారు. నేను పొద్దున 9 దాకా నిద్రలేచేదాన్ని కాదు. నేను ఎలా ఉన్నాను, బాగున్నానా లేదా అని పట్టించుకునేవారు. ఏడుస్తుంటే ఓదార్చేవారు. అమ్మాయి పై చదువులేకే కదా వెళ్ళింది, అక్కడ సంతోషంగా హాయిగా ఉంది, నువ్వు ఇక్కడ ఇలా ఏడవకూడదు అని సముదాయించేవారు. గుడ్డి మొదట అమెరికాలో మా బావగారింట్లో ఉండేది. ఆ పైన క్యాంపస్లో జాబ్ చేస్తూ రూమ్ షేరింగ్లో అక్కడ ఉండేది. తన ఖర్చులకు తానే సంపాదించుకునేది. ఫీజులన్నీ మా బావగారు కట్టేవారు. చదువుకునేటప్పుడు ఎన్నో ఇబ్బందులు, కష్టాలు పడింది. నేను బాధపడతానని నాతో చెప్పుకునేది కాదు. తనకు వంట రాదు, ఎందుకు నేర్పించలేదని నన్ను కోప్పడేది. నేను వంట చేస్తాను, కానీ ఇంకొంతమందికి ఎలా చేయాలో చెప్పడం చేత కాదు. నేను చేస్తుంటే వాళ్ళుగా చూసి నేర్చుకోవాలి. క్యాంపస్లోనే కాకుండా బయట కూడా కొన్ని జాబ్స్ చేసేది. ఇలా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ కూడబెట్టుకున్న డబ్బుతో ఒకసారి హైదరాబాద్ వచ్చి వెళ్ళింది. ఇలా పిల్లలిద్దరూ కూడా సెల్ఫ్ మేడ్. అలా తన చదువు సాగింది. చాలా ఉన్నత వ్యక్తిత్వంతో ఉండేది. చిన్నప్పటి నుండి నా కష్టసుఖాలు చూశారు కదా. నోరు తెరిచి నాకు ఇది కావాలి అని అడిగేవారు కాదు. వాళ్లకు బాగా తెలుసు అమ్మ దగ్గర డబ్బు లేదు అని. ఇలా ఎంఎస్ చేసిన తర్వాత గ్రాడ్యుయేషన్ డేకు నేను అమెరికాకు వెళ్ళాను. గుడ్డి ఇక అక్కడే స్థిరపడాలని నిర్ణయించుకొని టెక్సాస్లో ఉద్యోగం సంపాదించుకుంది. నేను టెక్సాస్ వెళ్ళి దానితో కొన్ని నెలలు ఉన్నాను. గుడ్డి యుఎస్లో చదువుకునే రోజుల్లో క్లాస్మేట్ అయిన ఒక అబ్బాయిని ఇష్టపడింది. వారిద్దరూ ఇండియా వచ్చినప్పుడు హైదరాబాద్ మా ఇంటిలో అందరి సమక్షంలో నిశ్చితార్థం చేశాను. మా అక్కలు, మరదలు అందరూ వచ్చారు. కానీ ఆ అబ్బాయితో తర్వాత అభిప్రాయ భేదాలు వచ్చేసరికి ఏం చేయాలి అని వాళ్ళ నాన్నను అడిగింది. నీకు ఇష్టం లేకపోతే జీవితాంతం భరించవలసిన పని లేదు, వదిలేసాయని చెప్పారు. పత్రికారు బయటవారికి చెప్పడమే కాదు, తన ఇంట్లో తన పిల్లలకు కూడా అంతే స్వతంత్రం ఇస్తారు. వాళ్ళ అభిప్రాయాలకు, నిర్ణయాలకు విలువ ఇస్తారు, గౌరవిస్తారు. నేను మాత్రం కంగారు పడ్డాను. అబ్బాయి చాలా చురుకుగా ఉండేవాడు, మంచి రంగు, ఆంటీ అంటూ నాతో బాగా మాట్లాడేవాడు. హైదరాబాద్లో ఉన్నప్పుడు సార్ని క్లాసులకు తీసుకువెళ్లేవాడు.
చుట్టూ ఉన్నవారిని చూసి గురువు ముందు ఒకలా, గురువు వెనకాల మరొకలా ఉన్నారు అని కొంతమందిని చూసి చిటికలో చెప్పేసేవాడు. ఇంత మంచి సంబంధం ఈ పిల్ల చేజేతిలో వదులుకుంటున్నదన్న కోపంతో కొన్ని రోజులు మా అమ్మాయితో మాట్లాడలేదు కూడా. ఈ నిశ్చితార్థం వదిలేసుకోవడం గురించి మా అమ్మాయిని నేరుగా అడగలేక ఈమెయిల్లో ప్రశ్నించాను. అది చూసి నొచ్చుకుంది. ఎందుకిలా మూడో వ్యక్తిలా మెయిల్ పెట్టావు? నన్ను నేరుగా అడగొచ్చు కదా, నన్ను ఏదైనా ఎప్పుడైనా నువ్వు అడగవచ్చు అంటూ అన్నింటినీ వివరంగా చెప్పింది. ఆ తరువాత మిహిర్తో తన పెళ్లి జరిగింది. మిహిర్ తన క్లాస్మేట్. ఇద్దరు ఒకే కాలేజీలో చదివేవారు. అతను కెమికల్ ఇంజనీర్, ఇది మెకానికల్. తను మొదట మిహిర్నే ఇష్టపడింది. అతనేమో బొంబాయిలో ఉన్న వాళ్ళ నాన్నగారు ఒప్పుకుంటే కానీ వివాహం వీలు కాదని తన నిర్ణయం ఎంతకీ తెలపపోయేసరికి ఈ చెన్నై కుర్రాడితో నిశ్చితార్థం అయ్యింది. ఈ బంధం పెళ్లికి దారితీయడం కష్టమని తెలిసేసరికి మరలా మిహిర్ వైపే వెళ్ళింది. బొంబాయిలో ఉండే మిహిర్ తల్లిదండ్రులతో మాట్లాడడానికి నేను, ఈయన, మా అహ్మదాబాద్ అక్కయ్య, బాంబే షీలా మేడం అందరూ కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళాము. కానీ ఆయన పెళ్లి మాటలకు సుముఖంగా లేరు. పైపెచ్చు కొద్దో గొప్ప కోపంగా కూడా ఉన్నారు. ఆయన అభ్యంతరం ఏమిటంటే మేము అబ్బాయిని చూడలేదు, అతని గురించి ఏమీ తెలుసుకోలేదు, కేవలం మా అమ్మాయి చెప్పిందని ఆ మాట పట్టుకొని ఈ సంబంధం కుదుర్చుకోవడానికి ఎలా వచ్చారు, మా అబ్బాయితో మాట్లాడకుండా మా దగ్గరికి ఎలా వస్తారు అంటూ నేను లోపలికి వెళ్ళినప్పుడు నన్ను గట్టిగా నిలదీశారు. దాంతో పత్రిగారు నన్ను తీసుకొని ఆ ఇంటి నుంచి వచ్చేశారు. ఇక నేను అమెరికా వెళ్ళాను. 1 నెల రోజులు ఉన్నాను. ఆ అబ్బాయితో మాట్లాడాను. అబ్బాయి చక్కగా ఉన్నాడు, పద్ధతిగా ఉంటాడు, కరెక్ట్ అయిన మనిషి, మాకు బాగా నచ్చాడు. ఇద్దరు ఉద్యోగాలు చేస్తున్నారు. ఇది ఐబిఎంలో చేసేది. వాళ్లతో పిక్నిక్లకు వెళ్ళాను. అక్కడే స్మోకీ మౌంటైన్స్కు వెళ్ళి 2 రోజులు ఉన్నాను. చికాగోలో తీసుకువెళ్ళాడు. ఎత్తైన ప్రదేశం నుండి చికాగో మొత్తం కనిపించింది. ఫుల్ ఆఫ్ లైట్స్, వెరీ బ్యూటిఫుల్ సిటీ. లైట్లతో ఎంతో బాగుంది. 20 రోజులు అయ్యేసరికి మిహిర్ తండ్రి కూడా ఓకే చెప్పారు. నేను సరాసరి అమెరికా వెళ్ళి అబ్బాయిని చూడడం, వారితో ఉండడం మిహిర్ నాన్నకు నచ్చింది. వాళ్ళ నాన్న ఒప్పుకునేసరికి ఎగిరి గంతేశాడు అబ్బాయి, అమ్మయ్య అంటూ. నేను తిరిగి ఇండియా వచ్చేశాను. జూలైలో నిశ్చితార్థం మిహిర్ వాళ్ళ మేనత్త ఇంట్లో అమెరికాలో జరిగింది. మా అమ్మాయి తరపున మా అక్క, బావ, మా ఆడపడుచు డాక్టర్ సుధా వాళ్ళ ఆయన హాజరయ్యారు. పెళ్లికి ముహూర్తాలు పెట్టాలి. పత్రిగారిని తేదీలు అడిగితే మీరు ముహూర్తాలు పెట్టుకోండి, ఎప్పుడు తేదీలు పెట్టుకుంటే అప్పుడు నేను వస్తాను అని చెప్పారు. 19th డిసెంబర్ 2000 ముహూర్తం నిర్ణయించాము. వెంటనే బాంబేలో మిహిర్ వాళ్ళ నాన్నగారు అన్ని ఏర్పాట్లు చేశారు. మేము వెళితే ఎక్కడ ఏ హోటల్లో ఉండాలి, సంగీత్ ఎక్కడ, పెళ్లి ఎక్కడ అన్నీ చూసి పెట్టారు. పెళ్లి ఏర్పాట్లు ఊపందుకున్నాయి. నేను మున్ని బాంబే వెళ్ళి అన్ని ఏర్పాట్లు, విడిది సౌకర్యాలు చూసి వచ్చాము. ఈ పెళ్లికి వాళ్ళది మాది వాటా చూసుకొని ఖర్చులు లెక్క వేసుకున్నాము. శ్రేయాన్స్ అన్నీ తానే చూసుకుంటానన్నాడు. మేము బాంబేలో దిగినప్పటి నుండి పెళ్లి చేసి తిరిగి హైదరాబాద్ వచ్చేదాకా అన్ని ఏర్పాట్లు చేశాడు. కార్లు ఏర్పాటు చేశాడు. తనే దగ్గరుండి తన ఇంటి పెళ్లి అన్నట్లు, తన తోబుట్టుతో వివాహం అన్నట్లు జరిపించాడు. 8 లక్షలు ఖర్చు అయింది. అంతా శ్రేయాన్స్ ఇచ్చాడు. ఇలా పెళ్లి ఏర్పాట్లు ఒంటి చేత్తో చేసుకొస్తున్నాను. డిసెంబర్ 17 సంగీత్, మధ్యలో 1 రోజు విరామం. డిసెంబర్ 19 పెళ్లి, రిసెప్షన్. వీటికి ముందు మా ఇంట్లో పెళ్లి కూతురుని చేయడం, మెహందీ ఫంక్షన్ జరిగింది. పెళ్లికి నీరజా మేడం బంగారు కంకణాలు, ఉంగరం, హారం కొనిచ్చారు. నా తరపున అమ్మాయికి ఏదైనా బంగారం నగ పెట్టాలని, కనీసం మేడంకు చైన్ అయినా వెయ్యాలని. తను బోసిమెడతో ఎలా పంపించేది? నా దగ్గర అంత డబ్బు లేదు, ఎవరిని అడగాలి? శ్రేయాన్స్ చేస్తున్నాడు. ఇంకా ఏమైనా ఉందా చేయవలసిందని అడుగుతున్నాడు. పెళ్లి ఖర్చులన్నీ తానే పెడుతున్నాడు. ఇంకా నగలు కూడా కావాలని ఎలా అడగను? ఏం చేయాలో తెలియక చేతులు నలుపుకుంటున్నప్పుడు ఒక దంపతులు తమ దగ్గరుండే బంగారు నగలు పిఎస్ఎస్ఎంకి ఇవ్వాలని చేతిలో పట్టుకుని తిరుగుతున్నారు. ఎవరికి ఇవ్వాలో తెలియక కుకట్పల్లి లక్ష్మి దగ్గరకు వెళితే తను మా ఇంటికి తీసుకువచ్చింది. ఆ నగలు చూసి నేను సిగ్గు విడిచి అడిగాను, మా అమ్మాయి కోసం వాడుకోవచ్చా అని. వాళ్ళు ఎంతో సంతోషంగా, మా నగలకు ఇంత సార్థకత వస్తుందని అనుకోలేదు, అందులోనూ అమ్మాయి పెళ్ళి అంటున్నారు, ఇంతకన్నా భాగ్యమా అంటూ ఒప్పుకున్నారు. ఆ అవసరం అలా తీరింది. సంస్థ కోసం తెచ్చింది నా కుటుంబం కోసం వాడుకుంటున్నానా అని అనిపించింది. మరి సంస్థ కోసం కుటుంబాన్ని త్యాగం చేశారు పత్రిగారు.
వీరి త్యాగానికి ప్రకృతి పంపించిన సహాయంగానే భావించాను దాన్ని. దాంతో మనసు కుదుటపడింది. పెళ్లి పనులు ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నాను. అన్ని క్రమబద్ధంగా చేసుకుంటున్నాను. కానీ ఇక్కడ హైదరాబాద్ జనవరి 2 రిసెప్షన్ ఎలా చేయాలి అని నా బెంగ. ఈయనేమో పట్టించుకోవడం లేదు. మన పిరమిడ్ మాస్టర్లకు ప్రత్యేకంగా పిలుపని కాకుండా ఓపెన్ ఇన్విటేషన్ లాగా ఉంటుంది. మన పత్రిగారి కూతురు అంటూ అందరూ కలిసి వస్తారు. అన్నిటినీ చూసుకోవాలి కదా. కొత్త పెళ్లి కూతురు మెహందీ మా ఇంటి వరకే జరుగుతోంది. మరి పబ్లిక్గా 1000 మంది విందు ఎలా ఏర్పాటు చేయాలి? నేను ఒక్కదాన్ని ఎలా ఇంత చెయ్యాలి? నాలో మదనం ప్రారంభమైంది. ఇదే బెంగతో కట్టుకున్న చీరతోనే ఎలా ఉన్నానో చూసుకోకుండా అలాగే పిచ్చిదానిలా చింపురి జుట్టుతో ఒక్కదాన్ని ఆటోలో అశోక గార్డెన్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. చేతిలో డబ్బు లేదు. ఇంతమందికి భోజనాలు ఎలా పట్టాలి? కడుపులో దేవేసినట్లు అవుతుంది. భయంతో వారింటికి వెళ్ళి ఆవిడ పట్టుకుని ఏడ్చేశాను. వాళ్ళు అంతా విని ఎందుకంతలా కదిలిపోతారు, మేమంతా లేమా అని ధైర్యం చెప్పి ఓదార్చారు. దాంతో స్థిమితపడ్డాను. ఆ దంపతులిద్దరూ చాలా ఉపశమనంగా మాట్లాడారు. భోజనాలు మారం శివప్రసాద్, వంటవాళ్లను ఆయన భార్య చంద్ర చూసుకుంటారు. వేదికగా మా అశోక్ గార్డెన్స్ ఉంది. మిగిలిన సంగతులు ఇంతమంది ఉన్నాం కదా చూసుకుంటామని భరోసా ఇచ్చారు. దాంతో కొంత స్థిమితపడ్డాను. అందరికీ బ్రాహ్మణ భోజనం అరిటాకుల్లో పెట్టాలని నా కోరిక. మా అక్క చెప్పగా రాఘవేంద్ర మఠానికి వెళ్ళి వంటవాళ్ళని అడిగితే అప్పటికే అందరూ బుక్ అయిపోయారు. పత్రిగారి కూతురు పెళ్లి తప్పకుండా సాయం చేయాలని మా అక్క చెప్పడంతో వారు ఏర్పాట్లు చేశారు. మా ఇంటి వెనకాల షామియానా వేసి ఇంట్లో వైభవంగా మన సాంప్రదాయం ప్రకారం పెళ్లి కూతురు చేయడం, మెహందీ కార్యక్రమాలు జరిపించాను. ఇల్లు కాంపౌండ్ పందిర్లతో బంతిపూలతో అలంకరించాము. ఇంట్లోనే డీజే పాటలు, డాన్సులు, పిల్లలే కాదు పెద్దవాళ్ల చేత కూడా డాన్సులు చేయించారు. ఇంట్లో అందరం కలిసి చుట్టాలతో బాగా జరుపుకున్నాము. అంతా సరదాగా చక్కగా గడిచింది. సాంప్రదాయబద్ధంగా చుట్టాలతో స్నేహితులతో తన పెళ్లి జరగాలని గుడ్డి కోరుకుంది. అలాగే జరిపించాము. ముఖ్యంగా పత్రిగారు సహకరించారు. ఈ ఫంక్షన్కు కొంతమంది హైదరాబాద్ ట్రస్టీలు కూడా వచ్చారు. వారు కొంత ఆర్థిక సాయం అందించారు. సొసైటీలో నేను మా ఇంటి పెళ్లి సాయం చేయమని ఎవరిని అడగలేదు. అప్పాజీ గారి కుటుంబం నుండి ₹1,00,000 పంపించారు. ధర్మవరం నుంచి పట్టు చీరలు దొంతరలుగా పంపించారు. పెళ్లికి విమానంలో బొంబాయికి బయలుదేరాము. విమానాశ్రయంలో కార్లు ఏర్పాటు చేసి అందరినీ హోటల్కు తీసుకొని వెళ్ళాడు శ్రేయాన్స్. విడిదికి చేరుకున్నాక అలంకారాలు, సంగీత్కు గుడ్డి సిద్ధం కావడం. దీంతో సాయంత్రం అయింది. మాతో పాటు విమానంలో వచ్చిన పత్రిగారు ధ్యానం క్లాస్ ఏర్పాటు చేసుకొని అటు నుండి అటే వెళ్ళిపోయి సాయంత్రం సంగీత్ సమయానికి వచ్చారు. ఒక్క నిమిషం వృధా చెయ్యరు కదా ఈయన. సాయంత్రం సంగీత్లో పెళ్లి కూతురు, పెళ్లి కొడుకుతో పాటు వారి తల్లిదండ్రులు, ముఖ్యమైన చుట్టాలను పేరు పేరున పిలుస్తారు. జంటలుగా వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు ఒక్క స్టెప్ అయినా వేయాలి. అది పద్ధతి. తర్వాత సినిమా పాటలు, అందరూ డాన్స్ చేయడం బాగా కోలాహలంగా ఉంటుంది. శ్రేయాన్స్, పింకీ ఎంతగా డాన్స్ చేశారో తెలుసా? అబ్బో! ఆ తరువాత గుజరాతీ స్టైల్లో గార్బా డాన్స్ వలయాకారంగా చేస్తారు. అర్ధరాత్రి 12 దాటినా ఇంకా డాన్స్ చేస్తూనే ఉన్నారు. మనకు తెలియని కొత్త పద్ధతి, సాంప్రదాయం మాకు కొత్తే. అంతా బాగా ఆనందించాము. పత్రిగారు ఒక చోట కూర్చొని అంతా చూస్తూ ఆనందించారు. మరుసటి రోజు ఖాళీ. అందరూ షాపింగ్కి వెళ్ళి కావలసినవి కొనుక్కున్నారు. మేము మిహిర్ వాళ్ళు పిలవగా వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చాము. పిల్లలందరూ ఒక రూమ్లో చేరి కబుర్లు చెప్పుకుంటూ తెల్లవారులు మేల్కొని ఉన్నారు. అది చూసి ఈయన అరిచేసరికి ఎక్కడ వాళ్ళు అక్కడ గప్చుప్. మరునాడు ముహూర్తం. గుజరాతీ సంప్రదాయం ప్రకారం పెళ్లి జరిగింది. కొంతమంది ముఖ్యమైన PSSM మాస్టర్స్ వచ్చారు. వివాహం శోభాయమానంగా జరిగింది. సాయంత్రం రిసెప్షన్ కోసం నేను అమ్మాయితో ఉండిపోయాను. ఈ మధ్యలో అప్పగింతలు. మా వాళ్ళు ఏడుస్తున్నారు. ఈయన గంభీరంగా ఒక దగ్గర కూర్చుండిపోయారు. చిత్రంగా నాకు ఏడుపు రావడం లేదు. తర్వాత కార్యక్రమానికి ఏమి చేయాలి అనే ఆలోచన తప్ప బాగా అలసిపోయాను. రిసెప్షన్ బాగా జరిగింది. మరుసటి రోజు 12 గంటలకు విమానం ఎక్కి హైదరాబాద్ చేరుకున్నాము. వారం 10 రోజుల పనితో బాగా అలసిపోయాను. వివాహం తర్వాత గుడ్డి బాంబేలో అత్తగారింట్లో ఉండిపోయింది. ఇక్కడ జనవరి 2న రిసెప్షన్. 10 రోజుల పైన విరామం ఉంది. కానీ ధ్యాన యజ్ఞం పనులు, రిసెప్షన్ పనులు, ఇంటి పనులతో బాగా సతమతమయ్యాను. అశోక గార్డెన్లో ఎంతో వైభవంగా ఫంక్షన్ జరిగింది. వాళ్ళ కోడలు తన బెడ్రూమ్ మేము తయారవడం కోసం ఇచ్చింది. ఎంతో మంచి అమ్మాయి. పెళ్ళికొడుకును కూడా అక్కడే ఒక రూమ్ ఇచ్చారు.
మేకప్ అమ్మాయి సాయంతో గుడ్డిని అలంకరిస్తున్నారు. మధ్య మధ్యలో అల్లుడు వచ్చి నా క్రాఫ్ట్ బాగుందా, నా డ్రెస్ బాగుందా అని అడుగుతున్నాడు. చాలా హెవీగా ఉండే ధర్మవరం ఎరుపు రంగు చీరలో ఎంత అందంగా తయారైందో గుడ్డి. మామూలుగా రిసెప్షన్ అంటే అబ్బాయి అమ్మాయి స్టేజ్ మీద ఉంటారు. వచ్చిన వారందరూ వెళ్ళి తమని తాము పరిచయం చేసుకుంటారు. ఇక్కడేమో పత్రిగారు నూతన దంపతులను అందరి దగ్గరకు తీసుకువెళ్ళి ఒక్కొక్కరిని పేరు పేరున పరిచయం చేశారు. ఇది పత్రిగారి స్టైల్. అందరి చేత పలకరింపులు అయిన తర్వాత స్టేజ్ పైకి తీసుకువచ్చారు. ఇక్కడ స్టేజ్ అలంకరణ పిరమిడ్ విజయ్ పాత్ర ఎంతో ఉంది. అతను ఇటువంటి అలంకరణలో నిపుణుడు. ఒక పెద్ద కేట్లాగు నా చేతిలో పెట్టి ఏ రకం కావాలో ఎంపిక చేసుకోమన్నాడు. అలాగే ఎంపిక చేసి ఇచ్చాను. దాన్ని ఎంతో అందంగా తయారు చేసి ఇచ్చాడు. అమెరికా నుండి మా పెద్దక్క వచ్చింది. అహ్మదాబాద్ అక్క రాలేదు. తక్కిన వారందరూ ఉన్నారు. మా బావగారు రాలేకపోయారు అనారోగ్యం కారణంగా. మా అక్క పిల్లలు, కోడళ్ళు, మా అమ్మగారు. చాలా గొప్పగా జరిగింది. దాదాపు 1500 మంది పైగా జనం వచ్చారు. నేను అనుకున్నట్లే అరిటాకులో వడ్డించారు. ఇంకో పక్క బహువైపు కూడా ఏర్పాటు చేశాము. వచ్చిన వాళ్ళందరికీ భక్ష్యాలు పెట్టడంలో శ్రీలక్ష్మి చాలా సాయం చేసింది. ఈ పెళ్లి కోసం నెలల తరబడి నాకు శారీరకంగా మానసికంగా ఒత్తిడి ఉంది. ఇదే కాదు, ఇంట్లో ఇంతమందికి భోజనాలు, వంటవాళ్ళు, అన్ని పనులలో మున్ని సాయం చేసింది. అంతా బాగా జరిగింది. పైకి బాగా జరిగింది అన్నది అందరికీ తెలుస్తోంది. కానీ వెనక ఉన్న కష్ట నష్టాలు అంతా ఇంత కాదు. అది అందరికీ తెలియదు. ఎంత మున్ని సాయం చేసినా ఒంటి చేత్తో అన్నీ చేసుకువచ్చాను. గుడ్డి కోరుకున్నట్లు బాంబేలో 3 ఫంక్షన్లు, హైదరాబాద్లో 3 ఫంక్షన్లతో చాలా సందడిగా పెళ్లి జరిగింది. ఇన్ని రోజులు పెళ్లి పనుల హడావుల్లో అది అమెరికా వెళ్ళిపోతోంది అనే ధ్యాస, స్పృహ నాకు లేదు. అన్ని కార్యక్రమాలు అయిన తర్వాత ఇప్పుడు ఏడుపు తన్నుకు వచ్చింది. అంతే, గుడ్డిని పట్టుకుని విపరీతంగా ఏడ్చాను. ఎంత అంటే ఆ అబ్బాయి బిత్రపోయి చూస్తున్నాడు. తను మరుసటి రోజే బాంబే వెళ్ళి అక్కడి నుంచి యుఎస్ వెళ్ళిపోతుంది. ఇంకొక రోజు నా కోసం ఉండమని అడిగాను. అంతా ముందే ఏర్పాటైపోయింది. ఇప్పుడు ఏది మార్చను వీలు కాదు. గుడ్డికి కూడా బాధగానే ఉంది. నేను మరలా వస్తానమ్మా అంటూ నన్ను ఓదార్చింది. ఇప్పుడు వెనుతిరిగి చూసుకుంటే అంతా బెంబేలు పడింది. నేనేనా అని అనిపిస్తుంది. గుడ్డి ఆ రోజు వాళ్ళ నాన్న మీద మాట మీద తను తీసుకున్న నిర్ణయం సరి అని ఇప్పుడు చెప్తున్నాను. వాళ్ళు ధనానికి ప్రాముఖ్యత ఇచ్చేవారిగా ఉన్నారు. ఈయనకు తెలిసిన పిల్లలకు హెచ్చరించేవారు కాదు. ఎవరికి వారే తెలుసుకోవాలని భావిస్తారు. ఈయన దృష్టిలో అది కలుగజేసుకోవడం, నా దృష్టిలో అది బాధ్యతగా నేను భావిస్తాను. తండ్రంటే పిల్లలిద్దరికీ ఎంతో గౌరవం. ఆయన నిబద్ధత, నిజాయితీ, సేవ వీరిని కూడా పిఎస్ఎస్ఎంలో సేవ చేసేలా పురికొల్పింది. తల్లిదండ్రులుగా మేము చేసిన ధ్యానం మా పిల్లలను సరియైన బాటలో పెట్టిందని నమ్ముతున్నాను. థ్యాంక్ గాడ్. పుట్టికి చిన్నప్పుడు ఫ్యామిలీ లైఫ్ కోల్పోయాను అనే భావం ఉండేది. తను ఇండియా వచ్చినప్పుడు మేమిద్దరం సొసైటీ పనులు పక్కన పెట్టి తనతోనే ఉండాలని పట్టుబడుతుంది. పెళ్ళై 2 పిల్లలు ఉన్నా మేము అమెరికాకు వెళితే ఇప్పటికీ అదే నియమం తనది. అయ్యో, అసలు విషయం చెప్పలేదు కదా. గుడ్డీకి ఒక కొడుకు పేరు నిర్వాణ్, ఒక కూతురు పేరు జీవ. వాళ్ళిద్దరూ అమ్మమ్మ అని పిలుస్తుంటే ఆ పిలుపు ఒక్కటి చాలు. ఇంకా జీవితానికి ఇంకేమీ అక్కర్లేదనిపిస్తుంది. ఈరోజు గుడ్డి పిఎస్ఎస్ఎంను ప్రపంచ స్థాయిలో తీసుకుపోవడానికి ఉద్యోగాన్ని వదిలిపెట్టి రేయింబవళ్లు శ్రమపడుతోంది. మధ్యలో కొంత విరామం వచ్చినా ఇప్పుడు విజృంభిస్తోంది. తను ఈ స్థాయిలో ఇంత సేవ చేస్తుందని నేనైతే అనుకోలేదు. పైగా పత్రిగారు పేరు మీద కాకుండా తను సొంతగా ఒక వేదిక సృష్టించుకొని చేస్తున్నది. నాకది బాగా నచ్చింది. ఇక ఈయన వారిని ఎప్పుడు ప్రోత్సహిస్తారు. గుడ్డి యొక్క ఒకే లక్ష్యం పత్రిగారిని అంతర్జాతీయ వేదిక మీద ప్రముఖ ఆధ్యాత్మిక విజ్ఞానిగా ప్రపంచ స్థాయిలో చూపించాలన్నదే. అదే తన తపన, ధ్యేయం. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై చిల్డ్రన్. గుడ్డి పెళ్ళైన తర్వాత కూడా అమెరికాలోనే ఉంటోంది. తనకు 2 పిల్లలు, ఒక బాబు, పాప. తన ప్రసవాలకు వెళ్ళాను. అక్కడ ప్రసవానికి ముందే అమ్మాయ లేక అబ్బాయి అనేది తెలియజేస్తారు. మొదటి బిడ్డ మగపిల్లవాడు. మనం ప్రసవానికి ముందే పేరు ఎంపిక చేసుకుని పెట్టుకోవాలి. నిర్వాణ్ అని నిర్ణయించుకున్నారు. పేరును స్పెల్లింగ్తో సహా ఇవ్వాలి. దానిని ఎలా ఉచ్చరిస్తారు అన్నది కూడా చెప్పాలి. సిజేరియన్ బాబు బుద్దుగా ముద్దుగా అందంగా ఉన్నాడు. అది చలికాలం. 4 రోజులకు ఒకసారి స్నానం చేయిస్తారు. చిన్నపిల్లలకు లాలపోయడం అలవాటు లేక ఇబ్బందిగా, భయంగా ఉండేది. మా అల్లుడు సాయం తీసుకొని చేశాను.
ఇక్కడ మన పద్ధతులకు అక్కడ డాక్టర్లు చెప్పేదానికి చాలా తేడా ఉండేది. మనం వేడివేడి నీళ్ళతో స్నానం చేయిస్తాము, వారేమో గోరువెచ్చని నీటితో చేయిస్తారు. మనం బాబు నిద్రపోతున్నప్పుడు రెండు వైపులా దిండ్లు పెడతాము. అక్కడ డాక్టర్లు అలా పెట్టడానికి ఒప్పుకోరు. ఎందుకంటే బాబు నిద్రలో పక్కకు ఒరిగితే ముక్కుకు దిండు అడ్డం పడి ఊపిరి పీల్చుకోవడం ఇబ్బంది అవుతోంది అని చెప్పారు. వీళ్ళు డాక్టర్లు చెప్పింది అనుసరిస్తారు. అలా 3 రోజులు ఉండి అమ్మాయిని మనవడిని చూసుకొని తర్వాత ఇండియా బయలుదేరాను. నేను బయలుదేరే రోజు మంచు తుఫాన్. ఎక్కడ చూసినా రోడ్ల మీద మంచు పేరుకుపోయింది. లారీలతో ఉప్పు తీసుకువచ్చి మంచుపై చల్లి రోడ్డు క్లియర్ చేస్తున్నారు. మంచుపై ఉప్పు చల్లితే మంచు కరిగిపోతుంది. చివరకు ఎలాగో ఎయిర్పోర్టుకు చేరుకుంటే అక్కడంతా ఖాళీగా ఉంది. అన్ని విమానాలు రద్దు. లక్కీగా నా విమానం మాత్రమే ఆ రోజు బయలుదేరింది. తీరా రన్వే దాటే సమయానికి విమానాన్ని ఆపేశారు. మేము విమానంలో ఉన్నాము. ఏసీ ఆపేశారు. విమానం పైన మంచును క్లియర్ చేసి 3 గంటల తర్వాత బయలుదేరి లండన్ చేరుకుని అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చాను. రెండవది పాప, పేరు జీవ. తనను కూడా ఇలాగే 3 నెలలు ఉండి చూసుకున్నాను. అక్కడ హాస్పిటల్లో పాప చేతికి చిన్న పట్టి వంటిది కడతారు. పాపను ఎవరు ఎత్తుకున్నా వెంటనే తల్లికి తెలిసిపోతుంది. అంత టెక్నాలజీ అక్కడ. నేను పాపను తీసుకొని అలా తిరిగి వద్దామని ప్రయత్నిస్తే అస్సలు అనుమతించలేదు. ఇంటి దగ్గర నిర్వాణ్ని చూసుకుంటూ గుడ్డికి కావలసినవి అమర్చేదాన్ని. నిర్వాణ్ మధ్యాహ్నం నిద్రపోవడానికి నేను కార్టూన్ క్యారెక్టర్లు పెట్టి కథలు అల్లి చెప్పేదాన్ని. నేను చెప్పే కథలలో చిన్న తేడా వచ్చినా ఇట్లే పసిగట్టేవాడు. వెంటనే నేను సరిగ్గా చెప్పడం లేదని అనేవాడు. అంత చురుకువాడు. వాడు పడుకున్న తర్వాత గుడ్డి పాపను తీసుకుని వచ్చేది. వీడు మెలుకొని ఉంటే పాపను చేయి లాగడం, గట్టిగా పట్టుకోవడం చేసేవాడు. వాడి వయసు 2 ఏళ్ళు అంతే. వాడికి తెలియదు. అది కాక ఇన్ని రోజులు తనతోనే ఉన్న అమ్మ ఇప్పుడు ఇంకో పాప దగ్గర ఉన్నప్పుడు వాళ్ళకు తెలియకుండానే అలా ప్రవర్తిస్తారట అక్కడ డాక్టర్లు చెప్పారు. జీవ మొదటి నుండి స్వతంత్రంగా ఉండేది. విడిగా పడుకునేది. లేచిన తర్వాత ఏడ్చేది కాదు. హాయిగా తన పడకలో బొమ్మలతో ఆడుకునేది. మధ్యాహ్నం నా దగ్గర పడుకోబెట్టుకున్నప్పుడు నేను కథలు చెబితే వినేది. జోకాడితే నిద్రపోయేది. ఒకవేళ నేను ఏమి చేయలేదనుకో కథలు కావాలని జోకొట్టమని మారం చేయదు. మౌనంగా నిద్రపోతుంది. తనకు ఎప్పుడూ ఆధారపడే తత్వం లేదు. కానీ నిర్వాణ అలా కాదు. గుడ్డికి పెళ్ళైనప్పటి నుండి ప్రతి సంవత్సరం అమెరికాకు వెళుతున్నాను. ఆసారి వెళ్ళినప్పుడు 3 వారాలు ఉన్నాను. మనవడు మనవరాలతో ఆట పాట ముద్దు ముచ్చట చాలా బాగా గడిచింది. జీవ అప్పుడు పాకుతూ ఉండేది. నాకు పాకే పిల్లలంటే చాలా ఇష్టం. తనకు అన్నం కలుపుతున్నాను అంటే చాలు బుద్ధిగా వచ్చి తినేస్తుంది. నేను అమెరికాకు గుడ్డి దగ్గరకు వెళితే అంతా తనే ప్లాన్ చేస్తుంది. వెళ్ళడం వరకే నా వంతు. ఆపై అంతా గుడ్డి ఇష్టమే. ఒకప్పుడు అందరూ మనవళ్ళు మనవరాళ్ళు గురించి గంటలు కబుర్లు చెప్తుంటే ఏముంటాయబ్బా మరీ చిన్నపిల్లల గురించి ఇన్ని ముచ్చట్లు చెప్పడానికి అని అనుకునేదాన్ని. ఇప్పుడు నేను చెప్తున్నాను ఆ కబుర్లు. మనదాకా వస్తే గాని తెలియదు. అమ్మమ్మ అన్న పిలుపు వింటే కరిగిపోతాము. ఆ ప్రేమను తట్టుకోవడం సామాన్యం కాదు. అసలు కన్నా వడ్డీ ముద్దు అన్నట్లు కూతురు పిల్లలు మరింత ముద్దు. పిల్లలు అన్నం తినేటప్పుడు మా అల్లుడు టీవీ పెట్టనిచ్చేవాడు కాదు. కార్టూన్లు చూడడం అలవాటు అవుతుందని. నేనేమో అల్లరి చేయకుండా బుద్ధిగా తింటారని నా ఫోన్లో అలవాటు చేశాను. ఆ తర్వాత వాడికి తెలియకుండా ఫోన్లో దాచిపెట్టిన వెతికి మరీ పట్టేసేవాడు. ఈ కాలం పిల్లలందరూ అలాగే ఉన్నారు. చాలా తేలికగా ఎలక్ట్రానిక్స్ వస్తువులను వాడుతున్నారు. టెక్నాలజీ సులభంగా పట్టేసుకుంటున్నారు. పిల్లలు రోజు వీడియో కాల్ చేసి మాట్లాడతారు. ఐ లవ్ యూ, ఐ మిస్ యూ అంటాడు. మనవడైతే రాఘవేంద్ర, రామచంద్ర అని చెప్తాడు. నేను మెట్లు ఎక్కుతున్నప్పుడు హమ్మయ్యా అంటే వాడు అనేవాడు. జీవ అలవాటు పడ్డానికి కొంత సమయం తీసుకుంటుంది. ఆ పైన బాగా ఆడుకుంటుంది. నేను ఒకసారి అమెరికా వెళ్ళినప్పుడు దానికి పెద్ద టెడ్డీ బేర్ బొమ్మ తీసుకొని వెళ్ళి ఇచ్చాను. నేను ఫోన్ చేస్తే వెంటనే పరిగెత్తుకుని వెళ్ళి ఆ బొమ్మను తీసుకువచ్చి ఫోన్లో చూపెడుతుంది. ఇప్పటికీ పత్రికారు కూడా అమెరికాలో గుడ్డి దగ్గర ఉన్నప్పుడు హాయిగా విశ్రాంతిగా ఉండేవారు. క్రికెట్ మ్యాచ్ ఉంటే చూడడం, న్యూస్ వినడం, పిల్లలతో ఆడుకోవడం. మేము చేసిన వంట నచ్చకపోతే ఆయన ఇంకో రకం చేసేవారు. ఇక థాయ్, స్పానిష్ వంటలు ఏదైనా చేస్తే అస్సలు ముట్టుకునేవారు కాదు. మజ్జిగన్నం తిని అయినా పడుకుంటారు తప్పితే దాన్ని తినరు. చూడ్డానికి ఆ రంగులా ఉంది కానీ బాగుంటుంది తినండి అని గుడ్డి చెప్పినా తినేవారు కాదు. ఎప్పుడైనా బేల్పూరి తినేవారు.
ఇలా వేళకు తింటూ తిరగడాలు లేకుండా ఇంటి పట్టున ఉండడం నాకు నచ్చేది. పత్రిగారు కూడా విశ్రాంతిని బాగా ఆస్వాదించేవారు. పుస్తకాలు చదవడం, అందులోనూ పాయింట్లు నోట్ చేసుకోవడం, ప్రూఫ్లు దిద్దడం, తనను తాను ఎప్పుడూ తీరిక లేకుండా ఉంచుకుంటారు. తన దినచర్యకు ఆటంకం ఉండేది కాదు. అప్పుడప్పుడు పిల్లలు స్కూల్కి వెళుతున్నప్పుడు వెంట వెళ్ళేవాళ్ళం. కూరగాయలు కొనుక్కునేవాళ్ళం. మన కూరగాయలు అందున వంకాయలు చూసినప్పుడు కళ్ళు మెరిసిపోయేవి. పిల్లల్ని తీసుకుని సాయంత్రం ఇద్దరు వాకింగ్కి వెళ్ళేవాళ్ళం. అమెరికాలో వారాంతం అంటే ఎక్కడికో వెళ్ళిపోయి సరదాగా గడపడం వారికి అలవాటు. శుక్రవారం సాయంత్రమే సెలవు ధ్యాసలోకి వచ్చేస్తారు. అది చూసినప్పుడు అప్పట్లో మా ఆయన నన్ను, ఇద్దరు పిల్లలను అలా తీసుకుని వెళ్ళుంటే ఎంత బాగుండేది. అసలు కలిసి భోంచేయడం కూడా పెద్దగా ఉండేది కాదు. ఈయన లోకం ఆయనది, నా లోకం నాది. నా జీవితంలో ఇటువంటివి లేవు కదా అని ఒక్క నిమిషం అనిపించేది. కానీ బాధ లేదు. ఇప్పుడు మా ఇద్దరికీ ఓపికలు తగ్గిపోయాయి. ఎక్కడికైనా వెళ్ళాలని అనిపించడం లేదు. ఆయన ఇంటి దగ్గర నుండి వేళకు భోజనం చేసి టీవీ చూస్తూ విశ్రాంతి తీసుకుంటే చాలు. ఇంకేమీ అక్కర్లేదు నాకు. ఎందరు వచ్చినా అలాగ కూర్చొని మాట్లాడుతూ నా కళ్ళెదురుగా ఉంటే చాలు. ఇది నా మనసులోని మాట. కోవిడ్ నా పాలిట వరమైంది. పత్రిగారు హాయిగా ఇంటి పట్టున ఉండి జూమ్ సెషన్స్ చేస్తూ, తక్కిన సమయం విశ్రాంతిగా సినిమాలు చూస్తూ చక్కగా గడిపాము. మా అమ్మాయి మున్ని అనేది, నువ్వు తెగ కోరుకుంటున్నావు కదా డాడీ నీతోటి ఉండాలని, ప్రకృతి నీ కోరికని ఇలా కోవిడ్ రూపంలో నెరవేర్చింది అని. కుటుంబంతో గడపడం అన్నది జీవితానికి చాలా ముఖ్యం. ఒక గ్రాండ్ మాస్టర్ ఆధ్యాత్మికతకు ఎంత ప్రాధాన్యతనిస్తారో అలాగే సంసారానికి కూడా ప్రాముఖ్యతనిస్తారు. సమాన ప్రాధాన్యత అని చెప్పడమే కాదు, ఆచరణలో కూడా పత్రిగారు ఎప్పుడూ ముందుంటారు. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. మళ్ళీ నెక్స్ట్ సెషన్లో కలుద్దాం.